తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు 2026 సింహరాశి. సింహరాశి 2026 వీళ్ళకి ఏదున్నా సరే జూలై వరలక్ష్మి వ్రతం వరకు అనుకోండి. నిద్రపోవద్దు, అలసట అనేది ఉండకూడదు, తిండి తక్కువగా తినండి, ఎక్కువగా పని చేయండి. రోజుకి కంపల్సరీ ఇద్దరినైనా సరే బిజినెస్ మ్యాన్ని కొత్త వాళ్ళని కలవండి. కంపల్సరీ శుక్రవారం పబ్బులకు వెళ్ళండి, శనివారం గుళ్ళోకి వెళ్ళండి. అలా చెప్తున్నాను, అట్లా వెళ్ళారు, ఊరికే చెప్తున్నా జోక్గా. అంటే నాకు అనుభవం చెప్తున్నా అండి. నాకు ఏదైనా పని జరగలేదు, ఏదైనా ఉంది అని అంటే నా పిల్లలకి వాళ్ళకి చెప్తా అనమాట. ఎవరైనా నా దగ్గరికి వస్తారు కదా, నాకు ఈ పని జరగట్లేదు గురుగారు అది కదా అంటే, వాడికి ఏం చెప్తా అంటే, నువ్వు ప్రతి ఆదివారం పెద్ద హోటల్కి వెళ్ళు, నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళు, కూర్చో. పెద్ద పెద్ద డిగ్నిటీ వాళ్ళు వస్తారు. అంటే ఎక్కడైతే సెలబ్రిటీస్, డిగ్నిటీ, బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే కలుస్తారో అక్కడికి వెళ్ళి పరిచయాలు పెంచుకో. హలో, నమస్తే, బాగున్నారా, విజిటింగ్ కార్డులు జేబులో పెట్టుకో. కావాలని నువ్వే మాట్లాడి పరిచయాలు పెంచుకో. వాళ్ళు 4 తిట్లు తిట్టినా పర్వాలేదు. ఈ 3 వదులుకోవాలన్నమాట. సో అవి వదులుకుంటేనే జీవితం లోపల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరీ మోమాటాలు పెట్టుకున్నా, సిగ్గు పెట్టుకున్నా రాదు. మనమే పోయి పరిచయాలు పెంచుకోవాలి. ఓకే, పరిచయాలు పెంచుకోండి. సింహరాశి వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు వరకు పరిచయాలు పెంచుకోండి. డిసెంబర్ 5 తర్వాత మీ పరిచయాలు మీకు జీవితాన్ని ఇస్తాయి. సింపుల్. మొన్న నేను దుబాయ్లో మేము ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేశాం. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా సరే లంచం అడుగుతున్నారు. 10,000 ధరములు, 20,000 ధరములు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు అనమాట. వాడిని అడిగిన, ఏముంది గురించి 25,000 ధరములు పెట్టేద్దాం, మనం ప్రైమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అంటాడు. ఒరే, మేము ఏమైనా క్రైమ్ చేస్తున్నామారా, మేము డబ్బులు లంచం ఇవ్వడానికి మేము ఎందుకు ఇవ్వాలరా అంటే, ఇప్పుడు బాగా డిమాండ్ అయిపోయింది గురూజీ అన్నారు. నేను అన్నా, అది ఏం కాదు కానీ మా వాడికి చెప్పా, ఇప్పుడు ఒక పని చేయు, నీ దగ్గర ఏదైనా ఫేమస్ పబ్ యాడ్ ఉందా అని అడిగిన. ఆడుందని. ఆడికి పో, మన ఇండియన్ టోనోడు ఎవడో కూడా కనిపిస్తాడు, అందరిని పలకరించుకుంటారా అని చెప్పిన. డైరెక్ట్గా బ్యాంకులో పనిచేసేటోడే దొరికిండు. తెల్లారి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో నోవాటెల్, పార్క్ హయత్, ఇట్లా కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఐటీసీ హోటల్స్. పోవాలి అక్కడికి. ఒక 1,100, ఒక 2,000 పెట్టైనా సరే బఫెట్ చెయ్యాలా. తిండి తినడానికి పోవద్దురా బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిచయాలు పెంచుకోవడానికి పోవాలి. పరిచయాలు ఎంత పెంచుకుంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. సింహరాశి వాళ్ళకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే రాజయోగం ఈ 2026లో మీకు వరలక్ష్మి వ్రతం వరకు ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్ ఇన్నింగ్స్. ఇంకా కోహ్లీ బ్యాటింగే, ఇంకా సెంచరీలు కొట్టేయచ్చు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, బాగుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పిల్లి, వీధిలో పులి. ఈ థియరీని ఫాలో అవ్వండి, లేకపోతే జీవితం సర్వనాశనాలు అవుతాయి. సింహము బయటే సింహము, ఇంట్లో కాదు. అర్థమవుతుందా? ఎందుకోసమంటే ఈ సింహరాశికి ఎగ్జాక్ట్గా 7th ప్లేస్లో రాహు వచ్చి కూర్చున్నాడు. అర్థమవుతుందా? నీకు ఎవడో ఫోన్ చేస్తాడు, మావ పోదాం, ఏదో డైలాగ్ చెప్పిండు, నీ భార్య ఉన్నది, ఇంకా అయిపోయింది జీవితం. కాబట్టి భార్యల దగ్గర చాలా అనుకువగా, పద్ధతిగా ఉండండి. ఓకే, అర్థమవుతుంది కదా? సింహము ఎంత గర్జించినా సింహం మీద ఉండేది దుర్గాదేవే. ఓకే, కాబట్టి ఆ భార్యలకి భయపడండి సింహరాశి వారు. తప్పకుండా చెప్తున్నా. ఎందుకోసమంటే చూడండి, నేను ఇది చెప్తున్నా, మీ కామెడీ అనిపించవచ్చు, కానీ జీవితంలో మీరు ఏం సాధించినా, ఎంత సంపాదించినా మీ కుటుంబం కోసమే. కుటుంబ జీవితమే లేదనంటే అసలు జీవితమే కాదు. కాబట్టి కుటుంబ జీవితాన్ని బాగా కాపాడుకోండి. అది స్త్రీలైనా పురుషులైనా చెప్పేది ఏంటంటే, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు కూడా తమ భర్తలతో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేమికుల మధ్యన కలహాలు వస్తాయి. ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు.
ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. లక్కీ టైం అంతా అయిపోయిన తర్వాత ఏముండదు. అప్పుడు కాబట్టి ఇటు దేవుడు ఇటు లక్కు ఇచ్చాడు, ఇటు నీకు ఎనిమిని కూడా ఇస్తాడు. నీ ఎనిమి నీకు ఎక్కడో ఉంటుంది, నీ పక్కనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీ ఎనిమి ఈ రూపంలోనే ఉంటుంది. దీన్ని ఎంత కంట్రోల్గా వాడుకుంటే నీ జీవితం అంత బాగుంటుంది. సింహరాశి వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టిందల్లా బంగారం సింహరాశి. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.